ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యల్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాడుకునే పనిలో ఉంది. 2 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని కూడా సీక్రెట్గా కలిశారు. హైదరాబాద్లో పర్యటన నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ పాల్గొంటూ ఏపీ రాజకీయాల్లో ఎవరు గెలవబోతున్నారని దానిపైన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నారు, ఓడిపోవడం కూడా అలా ఇలా కాదు, భారీ ఓటమిని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారంటూ ఆ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ చెప్పారు. దాంతోపాటు అదే ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడుకు తనకు మధ్య ఎలాంటి వ్యక్తిగత ద్వేషాలు లేవు అని కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పారు. గతంలో తనను బీహార్ డెకాయిట్ అని చంద్రబాబు నాయుడు అన్నారు. అది కేవలం ఆవేశంలో అన్నారు. తాను ఇటీవల చంద్రబాబు నాయుడుని కలిసినప్పుడు నా మీద ఆయనకి ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదు అని కూడా చెప్పారు అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ప్రశాంత్ కిషోర్. అయితే ప్రశాంత్ కిషోర్ ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నారు అని చెప్పిన వ్యాఖ్యపైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ప్రశాంత్ కిషోర్ అంత కరెక్ట్గా ప్రజల నాడిని పట్టుకుంటారా, ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అన్నది ఆయన అంత కరెక్ట్గా చెప్పగలుగుతారా అన్నది ఇప్పుడు చర్చ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మొన్ననే ముగిశాయి. ఆ ఎన్నికల్లో కూడా ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు ఏ పార్టీ గెలుస్తుందని. కేసీఆర్ 3వ గెలవబోతున్నారు, హ్యాట్రిక్ ఖాయం, కేసీఆర్కి తిరుగులేదు, బీఆర్ఎస్దే అధికారం 3వ అని కూడా ఆయన మాట్లాడారు. కానీ ఏమైందో చూసాం మొన్న తెలంగాణ ఎన్నికల్లో. అసలు ప్రశాంత్ కిషోర్ ప్రజల నాడిని అంత కరెక్ట్గా పట్టుకునే వ్యక్తి అయితే అసలు బీహార్లో పార్టీనే పెట్టి ఉండేవారు కాదు కదా. ఎందుకంటే పార్టీ పెట్టారు, సుదీర్ఘంగా పాదయాత్ర కూడా చేశారు. కానీ అక్కడ కనీస స్పందనను ప్రజల నుండి రాబట్టుకోలేకపోయారు ప్రశాంత్ కిషోర్. దాదాపు అక్కడ కాడి పడేసి ఇప్పుడు ఇలా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ ప్రెడిక్షన్లు చెప్పుకుంటూ గడిపేస్తున్నారు ప్రశాంత్ కిషోర్. నిజంగానే ప్రశాంత్ కిషోర్కు ప్రజలకు ఏం చేస్తే వాళ్ళు ఓట్లు వేస్తారనేది అంత కరెక్ట్గా తెలిసింటే బీహార్లో కూడా అలాంటి వ్యూహాలు అమలు చేసి తన పార్టీని ఒక ప్రబల రాజకీయ శక్తిగా ఈ పార్టీకి మలుచుకొని ఉండాలి కదా. ఎందుకు ఫెయిల్ అయ్యారు అన్న ప్రశ్న కూడా వస్తుంది. అంటే ప్రశాంత్ కిషోర్కు ప్రజల నాడు గురించి ఏమీ తెలియదు. కాకపోతే ఇదివరకు రాజకీయ పార్టీలకు పనిచేయడం, ఆ పార్టీలు గెలవడంతో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండడంతో ప్రశాంత్ కిషోర్ ఏమి చెప్పినా కరెక్టే అన్న ఒక అభిప్రాయం ప్రజల్లో ఉండడంతో దాన్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాష్ చేసుకోబోతోంది. గతంలో లగడపాటి రాజగోపాల్ కూడా ఇలాగే సర్వేలు చేసేవారు. కొన్ని సర్వేల వరకు ఆయన చాలా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండేది. కానీ తీరా 2019 ఎన్నికలకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు టీడీపీ మళ్ళీ గెలవబోతోంది అంటూ తన క్రెడిబిలిటీని మొత్తం పనంగా పెట్టి లగడపాటి ప్రచారం చేశారు సర్వేల పేరుతో. తీరా టీడీపీ ఓడిపోయింది 23 సీట్లకు. దాంతో లగడపాటి అసలు సర్వేలు చేయడమే మానుకోవాల్సి వచ్చింది, సర్వేల సన్యాసం తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని కూడా తెలుగుదేశం పార్టీ అదే తరహాలో వాడుకుంటోంది అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. మంత్రులు పేర్ని నాని, మాజీ మంత్రి పేర్ని నాని, మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూడా స్పందించారు. చంద్రబాబు నాయుడుని 2 రోజుల క్రితం రహస్యంగా కలిశారు. ఈయన ఒక పీకేని తెచ్చుకోవడంతో పని కావడం లేదని ఇప్పుడు 2వ పీకేని కూడా తెచ్చుకుంటూ ఉన్నారు. అందుకే ఇలాంటి తరహాలో కొందరినైనా ప్రభావితం చేయాలన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నారని ప్రశాంత్ కిషోర్తో చెప్పిస్తూ ఉన్నారు. ఆయన ఇది అయ్యే పని కాదు. అసలు ప్రశాంత్ కిషోర్కి ఏపీలో సర్వే టీమే లేదని గతంలో ఆయనే చెప్పారు కదా, టీమే లేదని. మరి ఏపీ ప్రజలు నగదు బదిలీ పథకాలకు ఓట్లు వేయడం లేదు అన్న విషయం ఈయనకి ఎలా తెలిసిందని కూడా వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. సో ఏమైనా కూడా 2 రాజకీయ పార్టీలు తమకు అనుకూలమైన సర్వేలు విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ ఉన్నాయి. తమకు అనుకూలంగా ఎవరైనా ప్రకటన చేసినా దానికి విపరీతమైన ప్రచారం ఇస్తూ ఉన్నాయి. ఏదేమైనా 2 నెలలు ఆగితే రిజల్ట్ కూడా వచ్చేస్తాయి. ఎన్నికలు అయిపోయి ఏపీ ప్రజలైతే విఘ్నులు, అందులో అనుమానం ఏం లేదు. ఎవరిని ఎన్నుకోవాలి అన్నదానికి పోల్చుకోవడానికి చంద్రబాబు పరిపాలన చూశారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలైతే ఒక నిర్ణయాన్ని అయితే తప్పనిసరిగా సరైన నిర్ణయాన్నే ఇస్తారు. అంతవరకు ఈ తరహా సర్వేలు, మాటలు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి.